దళిత యువకుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు న్యాయస్థానంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్ను కోర్టు ఏసీబీ కోర్టు కొట్టివేసింది. కేసు కీలక విచారణలో ఉన్నందున బెయిల్ ఇవ్వడం కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది. పోలీసుల తరపున వాదనలు వినిపించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు నిందితుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వవద్దని న్యాయమూర్తిని కోరారు. హత్య కేసులో సాక్షులను చంపుతారని అనంతబాబు బెదిరించారన్నారు. బెయిల్ ఇస్తే కేసు విచారణపై తీవ్ర ప్రభావం పడుతుందని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. కేసులో 80 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయాల్సి ఉందని, ఇప్పటి వరకు కొంతమంది నమోదు మాత్రమే పూర్తయినట్లు తెలిపారు. బెయిల్ ఇస్తే సాక్షుల ప్రాణాలకు సైతం ముప్పు వచ్చే ప్రమాదం ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రత్యేక పీపీ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి అనంతబాబు వేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ నిర్ణయం వెలువరించారు. అనంతబాబు గారు వీధి సుబ్రహ్మణ్య హత్య కేసులో మరలా బెయిల్ అప్లికేషన్ దరఖాస్తు చేశారు. దాంట్లో కూడా ప్రాసిక్యూషన్ తరఫున మేము హాజరైనాము. రిటర్న్ గా కూడా వాదనలు దాఖలు చేశాము. ఇరు వర్గాల వాదన విన్న తర్వాత ఈ రోజున ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వరరావు గారు ఈ రోజున ఆయన వేసుకున్న బెయిల్ అప్లికేషన్ ని తిరస్కరిస్తూ ఆదేశాలు ఇచ్చారు. జిల్లా జడ్జి గారు స్పెషల్ కోర్టు సంబంధించిన వాళ్ళు వెకేషన్ లో ఉన్నారు కాబట్టి, ఆ కోర్టు ఇన్ఛార్జి ఏసీబీ న్యాయమూర్తి గారు కాబట్టి ఆయనే వాద ప్రతివాదనలు విన్న అనంతరం ఈ యొక్క ఆదేశాలు ఈ రోజు ఇవ్వడం జరిగింది.